ప్రస్తుతం మనం సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి ఎస్టీపీ ప్లాంట్ దగ్గర ఉన్నాం. సూర్యాపేట పట్టణంలో గతంలో ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ అనేటువంటిది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కాదు. దానిని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్గా మార్చడం కొరకు 360 కోట్లతోటి ఇక్కడికి ప్రాజెక్టును శాంక్షన్ చేసుకున్నారు. కానీ అది అమలు అయ్యేటప్పటికే ఎన్నికలు రావడం, ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో అక్కడ మళ్ళా రీఎస్టిమేట్ చేసుకొని కావాల్సినటువంటి నిధులను కూడా పెంచుకున్నారు. ఇగో ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక వీళ్ళు ఏం చేసారు ఇవన్నీ చూద్దాం. అయితే ఈ కాంగ్రెస్ వాళ్ళు నిన్నటికి నిన్న ఒక పురస్కారాన్ని అందుకున్నారు, ఉత్తమ పర్యావరణ పనితీరు పురస్కారం అంట. మరి సూర్యాపేటలో ఇదంతా చూస్తే ఈ బాటిళ్ళు ఇవన్నీ చూస్తే ఇది ఎస్టీపీ ప్లాంట్లోకి వచ్చేటటువంటి వాటరు. ఇక్కడ ఇదంతా మోరి, ఇటు బ్రిడ్జ్ కట్టిర్రు, దానికి మొత్తం తూములు ఉన్నాయి, 20 తూములు ఉన్నాయి. ఇది ఎప్పుడో వెనకడ కట్టినటువంటి తూములు. ఇది ఎందుకు వెనకడ కట్టిన తూములు అంటే ఈ చెరువు అన్నమాట, అది నల్ల చెరువు, ఆ సద్దల చెరువు. ఇది సద్దల చెరువు పుల్లారెడ్డి చెరువు. ఇది ఈ చెరువుకి ఇక్కడ నుంచి ఇదంతా ఒకప్పుడు ఇవన్నీ 6 గంటలు ఇవి ఎప్పుడు 2000 వరకు కూడా మంచినీళ్ళే ఉండేది, ఇంత మురికి నీరు వచ్చేది కాదు. ఈ తూము అప్పుడు కట్టిన, ఇప్పుడు వీళ్ళు కట్టిన అయితే రేపు మాప కూలిపోతుండే. జస్ట్ వాళ్ళ రాయి ఒక్కటే కూలిపోయింది చూడండి. వీళ్ళు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల తూములు మొత్తం పేర్కొని పోయి ఉన్నాయి. ఈ ఎండాకాలం పూట తూములన్నీ క్లీన్ చేసుకోవాలి కదా. చూడు బాటిల్ ఎక్కడ పడితే అక్కడ మొత్తం బాటిల్. ప్రజలకు కూడా కొంచెం సోయి ఉండాలి. ఇగో ఇరగొట్టిన మంచాల నీళ్ళనే తెచ్చేసుడు, డైఫర్ నీళ్ళనే తెచ్చేసుడు, చెప్పులు, చెత్త చెదారం. మరి ఈ ప్రజల కన్నా కనీసం ఎందుకు సోయి ఉండదో పర్యావరణం పైన ఏంటిదో అర్థం కాదు. ఏ కాలంలో జీవిస్తారు వీళ్ళు మాత్రం ఏలా రకరకాలుగా వీళ్ళ ఫోటోలన్నీ రూపుదిద్దుకుంటారు, కానీ వాళ్ళు పీల్చుకునేటటువంటి వాయువుకు ఉండే పర్యావరణాన్ని మాత్రం రూపుదిద్దుకోరు. మరి వాళ్ళ పనితీరు అట్లా పోతే మరి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ వాళ్ళైనా, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులైనా, ప్రభుత్వమైనా ఏం పట్టించుకుంటుంది? అవార్డులు అయితే తెచ్చుకుంటారు. ఉత్తమ పర్యావరణ పనితీరు పురస్కారం అంట. ఇదేనా పర్యావరణానికి? ఈ కాలువ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడెక్కడి నుంచో కొత్త బస్ స్టాండ్ కాడి నుంచి అక్కడి నుంచి అంత దీనికి లింక్ అయి ఉంటుంది. మరి కొత్త బస్ స్టాండ్ దగ్గర హైవే ఉంది. హైవే కొత్త బస్ స్టాండ్లోకి పోయే వెహికల్ పోయే కాడ టర్నింగ్ అనమాట. ఆ టర్నింగ్ కాడ మోరిని మొత్తం పలగొట్టిండ్రు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని. దాన్ని పలగొట్టి కూడా 2-3 నెలలు అయింది. మరి వచ్చేది వర్షాకాలం. ఈ ఇంకొక 4 రోజులు అయితే ఫుల్ వర్షాలు వస్తాయి. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం అదృష్టమే జరుగుతుంది ఈ పర్యావరణ మార్పుల వల్ల. మరి వరదలు బాగా వచ్చినప్పుడు అల్ల చిన్నపిల్లలు కొట్టుకొని పోయి వస్తే, నిన్నగాక మొన్న బాంబేలో చూస్తున్నాం, కాలువలలో అన్నీ శుద్ధి చేసుకుంటున్నారు. అన్నిటినీ అందులో ఉన్నటువంటి పేరుకుపోయిన అన్నిటినీ తీస్తుంటే అందులో కార్లు బయటకు వస్తున్నాయి, ట్రక్కులు బయటకు వస్తున్నాయి, ఆటోలు బయటకు వస్తున్నాయి. మరి సూర్యాపేటలో ఎందుకు తీసుకోవడం లేదు? అన్నిటిని ఎందుకు క్లీన్ చేసుకోవడం లేదు? మరి అట్లనే అందులో పిల్లలు కొట్టుకొని పోతారు. హైదరాబాద్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చిన్నపిల్లల గారు కొట్టుకొని పోయింది కదా కాలువల్లోకి, ముసిలోకి, ఆ వరదల్లోకి, డ్రైనేజ్ సిస్టంలోకి. ఇప్పుడు కూడా అదే జరుగుద్ది. కాబట్టి అక్కడ కూడా క్లీన్ చేయాల్సినటువంటి బాధ్యత మరి హైవే వాళ్ళకు ఉంటుందా, ఇక్కడున్న మున్సిపాలిటీకి ఉంటుందా ఆలోచించుకోవాలి. మరి హైవే వాళ్ళకి అంటున్నారు, హైవే వాళ్ళకి ఆ పని వెళ్ళిపోతే మరి మీరెన్ని పలగొట్టిర్రు? మరి మీరు పలగొట్టిర్రు, మరి వానితోటైనా చేయించారు, మీరన్నా చేయరు. ఏదో ఒకటి దాన్ని తొందరగా ముగించాలి. ఇక్కడ మాత్రం చాలా అధ్వాన్నమైనటువంటి స్థితిలో ఉంది. అక్కడ ప్లాంట్ కూడా పనిచేస్తుందో పని చేయట్లేదో తెలియదు. గతంలో కూడా ఈ కాంగ్రెస్ వచ్చిన కొత్తలో మేము ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఎస్టీపీ ప్లాంట్ని తీసుకొచ్చారు, అది పనిచేయడం లేదు, పేరుకే అన్నాం. ఆ రోజు అందరూ సంకలు గుద్దుకున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక సూర్యాపేట పట్టణంలో ఒక్కటన్నా అభివృద్ధి పని చేసిరా చెప్పండి? ఏది అభివృద్ధి పని లేదు. ఒకటే లైబ్రరీ. ఆ లైబ్రరీకి కూడా ఎందుకు చేస్తున్నారు అంటే మొత్తం కూలిపోయింది. పుసుకున్న అది కూలి ఓడని ఒకటి తెచ్చిందనుకో ఇక మాకుంటుంది అనే ఉద్దేశంతో అది చేస్తున్నారు. దానికి కూడా ఈయన ఒకటి కొంత ఇచ్చిర్రు, దాన్ని చేస్తున్నారు. అది కాకుండా కొత్తగా పర్యావరణానికి కానీ ఈ సూర్యాపేట పట్టణానికి కానీ ఏదైనా తీసుకొచ్చిరా? ఏదైనా అభివృద్ధి కార్యక్రమం తీసుకొచ్చిరా చెప్పండి? గతంలో 60 ఏళ్ళు సూర్యాపేటలో కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ చేయలేదు. అప్పుడు జుట్టుకొండ సత్యనారాయణ గారు బీజేపీ తరఫున చైర్మన్గా ఉన్నప్పుడు, మున్సిపాలిటీ చైర్మన్గా ఉన్నప్పుడే చాలా నిధులు తీసుకొని రావడం జరిగింది. సూర్యాపేట పట్టణ ప్రజలకు హైదరాబాద్ పాయకాల నీళ్ళ అని గోడల మీద రాతలు రాస్తే అక్కడ పక్కనే ఉన్నటువంటి లెఫ్ట్ కెనాల్ నుంచి దోసపాడు అనాజ్పురం నుంచి నీళ్ళు వచ్చినాయి. ఆ విధంగా అక్కడ కొంత డెవలప్మెంట్ జరిగింది.
బీఆర్ఎస్ వచ్చినాక డెవలప్మెంట్ చేసిర్రు. కానీ అక్కడ జరిగినటువంటి పెద్ద మోసం ఏంటంటే అవినీతి రాజ్యం వెళ్ళింది. నిధులు తీసుకొచ్చారు కానీ అవినీతి రాజ్యం వెళ్ళింది. కానీ కాంగ్రెస్ వాళ్ళు అసలు నిధులే తీసుకురావట్లేరు, సూర్యాపేట పట్టణంలో పట్టించుకోవట్లేరు. పేరుకు మళ్ళీ 3 నాయకులు ఇక్కడ సూర్యాపేటలో, ఇప్పుడు 4 అయిపోయారు. సూర్యాపేటలో పవర్ సెంటర్లు 4 అయినాయి, ఇంకా 5 అవుతాయి. పంచపాండవులకు కొట్టుకొని వస్తారు. వీళ్ళు కొట్టుకోవడమే, ఫ్లెక్సీల మీద ఫోటోలు దించుకోవడమే, ఒకళ్ళ ఫంక్షన్కి ఇంకోళ్ళు పోయిన కాడ గల్లాలు పట్టుకోవడమే తప్పితే సూర్యాపేట పట్టణం ప్రజలకి వీళ్ళు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్, పాత మార్కెట్ యార్డ్లో మరి ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళు కట్టించారు. ఆ రోజు అవినీతి జరిగింది. లోపల చేపల మార్కెట్ ఏంది, మాంసం మార్కెట్ ఏంది, మళ్ళీ కూరగాయల మార్కెట్ ఏంది. ఆ కూరగాయల కాడికి పోతానికి మాంసం కోళ్ళ కడిగిన కౌసనీళ్లను కాళ్ళు కడుగుతుంటే ఎట్ట పైకి ఎక్కుతారు అని మాట్లాడారు. మరి ఆ కూరగాయలన్నా ఓపెన్ చేయరాదురి, లేకుంటే కౌసనీళ్ళదన్నా చేసి డ్రైనేజ్లో కలపరాదురి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లోకి. మరి దాన్ని ఎందుకు నిరుపయోగంగా ఉంచుతున్నారు? అట్లా కట్టి వదిలిపెట్టి ఏం చేస్తారు? గబ్బిలాలు గుడ్లు పెట్టేటట్టు, తొండలు రాజ్యం వేలేటట్టు ఉన్న దాన్ని విధంగా మారుస్తున్నారు. పాత మార్కెట్ యార్డ్లో కట్టినటువంటి సమీకృత మార్కెట్ విధానానికి మీరు ఏం చేసిరని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని పట్టణ ప్రజలు అడుగుతున్నారు. మరి ఎప్పుడు చూసినా బయట కూరగాయలు అమ్ముకోవడమేనా? వాళ్ళకు ఎంతో కొంతకి ఇస్తే మంచిగా అమ్ముకుంటారు కదా ప్రజలు. బయటకు వచ్చినా లోపలికి పోయి కొనుక్కోలేడా? ఒకసారి ఆలోచించండి. మీరు సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ నాయకులారా, మీరు ఇప్పటికైనా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇదే మురికి కనుక ఇటనే ఉంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పర్యావరణ మార్పుల వల్ల ఈ ఎండాకాలం జెనెటిక్ DNA మార్పిడి జరిగి హైబ్రిడ్ అయ్యి ఎండాకాలంలో ఏప్రిల్ మే నెలలో దోమలు రాలేదు, మార్చి నెల వరకు దోమలు ఏ విధంగా ఉన్నాయంటే ఉసిళ్ళ పుట్ట లెక్క ఉండే. మరి వర్షాకాలం వస్తే దోమలు ఏ విధంగా వస్తాయి? దోమలు విపరీతంగా పెట్టలేకపోతాయి. మరి ఆ దోమలను అరికట్టడానికి మీరు ఏం చేస్తారు? పర్యావరణం కాపాడుకోవడానికి ఏం చేస్తారు? హైదరాబాద్ తర్వాత సూర్యాపేట పట్టణంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది అత్యంత దారుణంగా పడిపోతుంది. సూర్యాపేట హైదరాబాద్లో ఏ విధంగా మూసి ఒకప్పటి నది ఏ విధంగా మురికిగా మారిపోయిందో ఈరోజు సూర్యాపేటకు కూడా 3 చెరువులు ఉన్నాయి. సద్దల చెరువు, నల్ల చెరువు, పుల్లారెడ్డి చెరువు. ఈ 3 చెరువులు కూడా లింక్ చెరువులు. పైనుంచి ఎక్కడి నుంచో పాత సూర్యాపేట కాడ నుంచి ఎక్కడి నుంచో పోలుమల్ల, మద్రాల, హన్మకొండ కాడ నుంచి ఇవన్నీ లింకుడు చెరువులు. ఇవన్నీ ఈ లింకుడు చెరువులు కాబట్టి ఈ 3 చెరువులకు కూడా లింక్ ఉంటాయి. లింక్ ఉండి ఇట్లా కిందికి వెళ్ళిపోతాయి. అనంతపురం అంటే దోసపాడు, అక్కడి నుంచి దోసపాడు కాలంలో ముసీలో కలుస్తాయి. ఆ ముసీ నుంచి అది ఎట్లా పోతుంది? వాడపల్లి దగ్గర కలుసుద్ది కృష్ణానది. ఈ విధంగా కలిసేటటువంటి లింక్ ఉన్నది కాబట్టి సూర్యాపేటలో కాలువలు, ఈ 3 చెరువులకు కాలువలు ఉన్నాయి కాబట్టి ఆ కాలువలన్నీ ఈరోజు ముసిగా మారినాయి. మురికి నీళ్లను మోసేటటువంటి కాలువలుగా మారినాయి. ఒకప్పుడు పంట నీళ్ళు అందించేటటువంటి కాలువలు ఈరోజు ముసి ఏ విధంగా మురికి నీరును మోస్తుందో ఈ విధంగా సూర్యాపేటలో ఉన్నటువంటి కాలువలు కూడా మురుగు సప్లై కేంద్రాలుగా మారినాయి. వీటిల్లో పూడికతీతలు కానీ ఏది లేదు. ఈ కాలువల మీదనే ఈరోజు కాలేజీలు అన్నీ ఉన్నాయి. దయచేసి వీటిని మీరు త్వరగా యాక్షన్ ప్లాన్లోకి దిగి అత్యంత త్వరగా వీటిని పూర్తి చేయాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.